బెజవాడ స్పెషల్ బజ్జీ మిక్చర్ హాట్ అండ్ స్పైసీ. హలో అందరికీ, వెల్కమ్ టు అవర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హసు అండ్ జెసు. ఈరోజు మాకు తిరుపతిలో వెదర్ చాలా అంటే చాలా బాగుంది. విజయవాడలో ఉంటే కనుక ఖచ్చితంగా బజ్జీ మిక్చర్ తినేవాళ్ళం ఈవినింగ్. బట్ మేము చాలా అంటే చాలా మిస్ అవుతున్నాము. సో ఇంట్లోనే చేసుకుందామని ప్రిపేర్ అయ్యాము. అందుకని పెద్ద బజ్జీ మిక్చర్కి కావాల్సిన పచ్చిమిరపకాయలు ఒక పావు కేజీ తీసుకున్నాము. తీసుకుని అవి బాగా థిక్గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ కొంచెం బాయిల్ చేద్దామని కొంచెం వాటర్ పెట్టి దానిలో సాల్ట్ వేసాను అనమాట. సాల్ట్ వేసి వాటిని బాగా మందంగా ఉంటాయి అవి. మనకు అలా వేసుకుంటే పచ్చి పచ్చిగా ఉంటుంది, బజ్జీ టేస్ట్ రాదు. సో నేను కట్ చేసి ఆ ముక్కల్ని ఉడకబెట్టుకున్నాను. అంటే బజ్జీ మిక్చర్కి ఎట్లాగైనా కట్ చేస్తాం కాబట్టి నేను కొంచెం చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. అదే మామూలుగా బజ్జీ వేసుకోవాలంటే కనుక సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని బాయిల్ చేసుకుంటే ఒక్క పొంగు రానిస్తే బాగుంటాయి టేస్ట్. అది కుక్ అయ్యి మిరపకాయ అనేది బాగా టేస్ట్ వస్తాయి అన్నమాట. గింజలు ఎలానూ పోతాయి. మీరు అందుకని నేను పిండి కలుపుకున్నప్పుడు కారం వేసుకున్నాను. శనగపిండి, బియ్యపు పిండి, ఉప్పు, కారం వేసుకుని కలుపుకున్నాను. గ్లాస్లో కలుపుకున్నాను. నేను ఎక్కడ చూసాను టిప్, బాగుందని. చూసారు కదా, అట్లాగా కొంచెం అలా చిన్నగా గోరు దిగేలాగా ఉడికితే చాలన్నమాట. మరీ ఎక్కువ అవసరం లేదు, ఎలాగో ఆయిల్లో డీప్ ఫ్రై అవుతాయి కాబట్టి. వాటర్ అన్నీ పోయి చల్లారేదాకా పక్కన పెట్టుకుని ఆ కలుపుకున్న పిండిలో ముంచి ఆయిల్లో వేసేయడమే అనమాట. డిప్ చేసేయడమే. మామూలుగా మనం ఇంట్లో బజ్జీలు ఎలా వేసుకుంటామో అలాగే వేసేయడమే. ఇక్కడ ఏంటంటే మేము క్రిస్పీనెస్ కోసం 2 times ఫ్రై చేస్తున్నాము. ఫస్ట్ టైం ఇట్లాగా లైట్ ఎల్లో కలర్ షేడ్లో ఫ్రై చేసి తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా ఫ్రై చేస్తున్నాము. సో ఏంటంటే సెకండ్ టైం కూడా ఫ్రై చేస్తే క్రిస్పీగా వస్తాయి. ఎప్పుడైనా కానీ ఏ టైప్ బజ్జీలు కానీ బోండాలు కానీ ఇంట్లో వేసుకుంటే, గారెలైనా కానీ మేము 2 times అలా ఫ్రై చేస్తాము. ఒకేసారి ఫ్రై చేస్తే మనకి వేగదనమాట. ఇంకా బజ్జీలు ఫ్రై అయిపోయాయి. మేము కట్ చేసి ముక్కలు పక్కన పెట్టుకున్నాము. అట్లాగే పల్లీలు, కార్న్ఫ్లేక్స్ వేయించి పక్కన పెట్టుకున్నాము. తినేశనగపప్పు ఆర్ పుట్నాల పప్పు, మీ ఊళ్ళో ఏమంటారు నాకు తెలీదు. ఇవైతే బొరుగులు, బొంగులు, పేలాలు, మీ ఊళ్ళో ఏమంటారు తెలీదు. మరమరాలు ఏమైనా అంటారా, అన్నీ ఒకటే. నెక్స్ట్ ఉప్పు, కారం అన్ని దగ్గర పెట్టుకున్నాము. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా. మరమరాల్లో పుట్నాల పప్పు వేసేసాడు హసిత్. నేను చేస్తా అని చెప్పి రెడీగా కూర్చున్నాడు అనమాట. మరమరాల్లో పుట్నాల పప్పు వేసేసాడు. నెక్స్ట్ కార్న్ఫ్లేక్స్ కూడా వేసేసాడు. నెక్స్ట్ కార్న్ఫ్లేక్స్, ఇంకా మీ దగ్గర సేవ్ ఉంటే, సన్న కారపూస ఉంటే సేవ్ వేసుకోవచ్చు. ఇంకా కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి మీ ఆప్షన్స్ అనమాట, ఏమైనా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఉప్పు, కారం వేసాను, మళ్ళీ దీనిలో కూడా వేస్తున్నాను కదా అని చెప్పి నేను ఇంకా పచ్చిమిర్చి కారంగా ఉంటుంది అని చెప్పి వేయలేదు. ఎవరికైనా బాగా పంట కింద అట్లాగా కారంగా తగలాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు పచ్చిమిర్చి. ఇంకా హసు కూడా తింటాడు కదా అని, బాగా స్పైసీ అయిపోతుంది కదా అని చెప్పి నేను ఇంకా వేయలేదన్నమాట. మీరు వేసుకోవచ్చు. నా దగ్గర కరివేపాకు, కొత్తిమీర లేదు, వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆనియన్స్ వేసుకుంటే ఫస్ట్ అన్ని ఆనియన్స్ ఒకేసారి వేసుకోకూడదు, జస్ట్ కొంచెం కలపడానికి వేసుకోవాలి. ఈ కలపడానికి వేసుకుని పైన కొన్ని టచ్అప్కి ఉంచుకోవచ్చు అనమాట. ఇంకా ఉప్పు, కారం వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ బజ్జీ మిక్చర్ చేత్తో కలుపుకుంటేనే టేస్ట్ ఉంటుంది. బయట వాళ్ళు అలాగే కలుపుతారు టేస్ట్ కోసం అని చెప్పి. ఇగో మా హస్బెండ్ కూడా ఒక చెయ్యి వేసేసారనమాట. అలా ఫుల్గా బాగా కలిపిన తర్వాత బాగా అదే అనమాట దానికి అందము. అలా బాగా కలిపిన తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇంకా మీకు కావాలంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. మేము వేసుకోలేదు. ఇది బజ్జీ మిక్చర్కి గరం మసాలా, ఉప్పు, కారమే అందము. చాట్ మసాలా అవన్నీ వేస్తే అది టేస్ట్ అనేది మళ్ళీ మారిపోతుంది. మా స్టైల్లో మేము ఇలాగే చేసుకుంటాము. మీకు ఇంకా ఏమైనా క్రంచీగా కావాలనుకున్న వాళ్ళు బఠానీలు అలాంటివి, ఏమైనా శనగలు, బొంబాయి శనగలు అలాంటివి ఉన్నాయి కూడా వేసుకోవచ్చు. హాఫ్ చెక్కలో హాఫ్ నిమ్మరసం పిండుకోవాలన్నమాట. పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కూడా పిండుకోవచ్చు. బట్ మేము అసలు చాలా తక్కువ తింటాము. ఎందుకంటే బజ్జీ మిక్చర్ తినేది స్పైసీనెస్ కోసం. ఆల్రెడీ పచ్చిమిరపకాయలో ఆ బజ్జీలో అంతేమీ స్పైసీనెస్ లేదు, అందుకని లైట్గా పిండుకుంటే సరిపోతుంది. పిండుకున్నవంతా బాగా కలుపుకుని ఇంకా కొంచెం కారం అన్నీ, సాల్ట్ అన్నీ సెట్ అయ్యేలా చెక్ చేసుకుని బౌల్లోకి తీసుకుంటే రెడీ అయిపోయింది. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హసు అండ్ జెసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.